24 గంటలే టైం ఉంది. ట్రంప్ ఇచ్చినటువంటి డెడ్ లైన్ 48 గంటలలోపు హార్ముజ్ జలసంధిని మీరు గనక ఓపెన్ చేయకపోతే పెను ఉత్పాతం అంటే ఎట్లుంటదో చూపెడతాను అన్నాడు ట్రంప్. ఇప్పటికి ఇట్లాంటి వార్నింగ్ గతంలో కూడా ఒకసారి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 48 గంటల తర్వాతన మళ్ళీ 5 రోజులు గడువు పొడిగించాడు, మళ్ళీ 10 రోజులు గడువు పొడిగించాడు. ఇప్పుడు 6వ తారీఖు అయిపోయింది. రేపే ఫైనల్. 6వ తారీఖు లోపు స్పష్టత కావాల్సిందే. మీరు అణ్వస్త్రాలు తయారు చెయ్యమని హామీ ఇవ్వాలి, మీ దగ్గర యురేనియం ఇచ్చేసేయాలి, అణ్వస్త్ర కేంద్రాలన్నింటినీ మా వాళ్ళకి చూపించాలి, అట్లాగే భవిష్యత్తులో అణ్వస్త్రాలు తయారు చేయమని హామీ ఇవ్వాలి, హార్ముజ్ జలసంధి జోలికి పోవడానికి వీల్లేదు. ఇట్లాంటి 15 షరతులు. ఒక్కటంటే ఒక్క షరతు కూడా ఇరాన్ ఒప్పుకోలేదు. రేపటి లోపు కనుక అవ్వకపోతే ఏం చేస్తారో ఇరాన్ చరిత్రలో చూడనటువంటి నష్టం జరుగుతుంది. కొన్ని వందలు వేల బాంబులు, కొన్ని వందలు వేల వైమానిక దాడులు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. పెను విధ్వంసం జరుగుతుంది, సర్వనాశనం అవుతాయి వ్యాపారాలు, ఆస్తులు, ఇవన్నీ కూడా. కానీ ఇరాన్ లో ఒక బలమైన నాయకత్వం లేదు, అదే లోపం.